వెల్కమ్ టు మై 6 PM టు 10 PM రొటీన్. సో, యూజువల్‌గా మార్నింగ్ వర్క్ అయిపోగానే నేను ఫస్ట్ అయితే ఇంకా నా బైక్ మీద ఇంటికొచ్చేసాననమాట. వచ్చిన తర్వాత చూసారు కదా, మార్నింగ్ కుకింగ్ చేసుకున్న మెస్సప్ అంతా కిచెన్ అలాగే ఉంది. సో, దాన్ని క్లీన్ చేసే ముందు నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఆ తర్వాత నా బేసిక్ స్కిన్ కేర్ చేసుకుంటాను. సో, జస్ట్ మాయిశ్చరైజర్ ఆర్ ఏదైనా సీరమ్ అలా అప్లై చేసుకుంటాను. అలా అప్లై చేసుకుంటే నాకు చాలా రీఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. సో, అది చేసుకున్న తర్వాత ఇంకా నా ఇయర్ రింగ్స్, హూప్స్ అవన్నీ తీసేసి నా హెయిర్ జస్ట్ ఒకసారి అలా బ్రష్ చేసుకుంటాను. సో దట్ ఏదైనా ట్యాంగిల్స్, చిక్కులు అలా ఏదైనా ఉంటే మొత్తం పోతుందని. ఒకవేళ నెక్స్ట్ డే లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ హెడ్ బాత్ ఆర్ సంథింగ్, ఇప్పుడే నేను ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. సో దట్ ఓవర్ నైట్ మంచిగా నరిషింగ్ ఉంటుందని. సో, రేపైతే నేనేం హెడ్ బాత్ అనుకోవట్లేదు. సో, నేను జస్ట్ క్యాజువల్‌గా బ్రష్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నా బేసిక్ స్కిన్ కేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి మార్నింగ్ చేసిన మన మెస్సప్ కిచెన్ ఉంటుంది కదా, అదంతా సార్ట్ చేసేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ అసలు ఈరోజు నాకు టైం లేకుండే, ఒక అర్జెంటుగా ఒక క్లయింట్ మీటింగ్ ఉంటే ఇంకా హ్యావ్ టు లీవ్ అనమాట. సో, అందుకే అలా జస్ట్ మిస్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:15 అలా అయింది. సో, ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను నా క్లీనింగ్. మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. సో, రెగ్యులర్గానే క్లీన్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో యా. కిచెన్ క్లీనింగ్ అయిపోతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో, అలా బేసిక్ క్లీనింగ్ అంతా అయిపోయింది. తర్వాత నా ఫేవరెట్ టైం ఇట్స్ టీ టైమ్ అనమాట. స్పియర్మింట్ టీ నాకు చాలా ఫేవరెట్, చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ కప్ కూడా వ్యాలంటైన్స్ గిఫ్ట్ అనమాట. సో, ఇట్స్ సో స్పెషల్. సో, యూజువల్గా ఇదే యూజ్ చేస్తాను డైలీ. అండ్ చాలా బాగుంటుంది. అండ్ అలా ఒక బుక్ స్టార్ట్ చేశాను ఈ మధ్యలో, ఈట్ దట్ ఫ్రాగ్ అని. బాగుంది. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నచ్చితే డెఫినెట్గా నీకు నెక్స్ట్ వ్లాగ్స్లో నేను మీకు రికమెండ్ చేస్తాను. సో, ఈ టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో, కొంచెం రిలాక్స్ అవ్వుకుంటూ అలా టీ తాగుకుంటూ బుక్ చదువుకుంటూ నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటే ఇట్ ఫీల్స్ అమేజింగ్. మీరు అలా చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. యూ ఫీల్ అ లాట్ బెటర్. మార్నింగ్ నుంచి స్ట్రెస్ అదంతా కూడా కొంచెం పోయి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో, ఇంకా ఇలా బుక్ అయిపోయిన తర్వాత నేను యూజువల్‌గా ఇంకా క్లీనింగ్ మోస్ట్లీ అయిపోయింది కాబట్టి గ్రాసరీస్ ఏదైనా ఉంటే అది సార్ట్ చేసుకుంటాను. సో, నెక్స్ట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ అలా. బట్ ఇప్పుడైతే నాకేం పని లేదు. టీమ్ డిన్నర్‌కెళ్ళారనమాట. సో, వెళ్లారు కాబట్టి ఇంకా నాకు డిన్నర్ చేసే పని కూడా లేదు. సో, నేనే ఏదో ఒకటి చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి టైమ్స్‌లో మనం చిల్ అవ్వడమే ఇంకా. సో, నేను ఇంకా వేడి ఇంకా ఉంది కాబట్టి అలా జస్ట్ ఏసీ ఆన్ చేసుకొని ఇంకా నా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకున్నాను. సో, యూజువల్‌గా ఏదైనా వర్క్ ఉంటే ఆర్ ఏదైనా చూసుకోవాలి అనుకుంటే ఈ టైంలో జస్ట్ చూసుకుంటాననమాట. ఏదైనా నేర్చుకునేది ఉంది ఆర్ అనలైజ్ చేసేది ఉందంటే. లేదు, వర్క్ లేదు ఆర్ వీకెండ్ కొంచెం ప్రశాంతంగానే ఉంది అని అనుకుంటే జస్ట్ అలా మొబైల్ స్క్రోల్ చేయడం ఆర్ నెట్‌ఫ్లిక్స్ చూడడము అలా చేస్తాను. సో, ఇంకా అది అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడే నాకు పార్సల్ వచ్చిందనమాట అమెజాన్ నుంచి. సో, ఏం ఆర్డర్ చేశానంటే ఈ యూజువల్‌గా హెయిర్ కట్ చేసుకున్నాను కదా, అయితే ఎప్పుడైనా బ్లో డ్రై చేసినా, హీట్ ఏదైనా యూజ్ చేసినా కూడా హెయిర్ పాడైపోతుందని చెప్పి ఈ కర్లింగ్ కోమ్ తీసుకున్నాను. ఐ డోంట్ నో ఎలా యూజ్ చేయాలో కూడా, బట్ ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ నాకు ఇది 149కి వచ్చింది. బీ బ్లెండ్ నుంచి హాట్ షాట్ అని తీసుకున్నాను అనమాట. సో, ఇది హీట్ ప్రొటెక్టెంట్, మన హెయిర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది హీట్ నుంచి, ఐ మీన్. సో, ఇంకా ఇది అయిపోయిన తర్వాత జస్ట్ అలా కొద్దిసేపు జస్ట్ నెట్‌ఫ్లిక్స్ సైన్ ఆన్ చేసి చూశాను. ఆ తర్వాత ఇంకా నేనైతే పప్పుల పొడి అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో చూసాను చాలా రోజుల బ్యాక్. చేయాలి అనుకున్నాను. సో, ఇంకా ఒక్కరినే ఉన్నాను కాబట్టి ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటాను. ఇది చాలా సింపుల్. శనగపప్పు, కందిపప్పు అండ్ మినపప్పు ఒక హాఫ్ కప్, అంటే బిగినర్స్ కదా ఎలా వస్తుందో తెలియదని చెప్పి జస్ట్ హాఫ్ కప్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు జస్ట్ అలా వేయించి పెట్టుకోవాలి. అండ్ ధనియాలు, కొంచెం జీలకర్ర అండ్ పెప్పర్ ఈజ్ మ్యాండేటరీ. మిరియాలు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అసలు ఎంత బాగుంటుందో తిన్న తర్వాత అర్థమైంది. డెఫినెట్గా పెప్పర్ అయితే మిస్ చేయకండి. ఆ తర్వాత చల్లారిపోయిన తర్వాత అన్నీ కలిపేసి కొంచెం గార్లిక్ అండ్ ఉప్పు వేసి మిక్స్ చేసుకోవడమే. ఓ మై గాడ్, అమేజింగ్గా ఉంది.
లైక్ ఇడ్లీ మీద చల్లుకొని నెయ్యి వేసుకొని తింటే అయితే అమేజింగ్గా ఉంటుంది. ఐ థింక్ రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే ట్రై చేస్తాను. డిన్నర్కి ఇంకా నేనేం చేసుకోను. సో ఈ పొడే ఉంది కాబట్టి మంచిగా ఫ్రెష్గా తినేస్తాను ఇదే. సో ఇది నేను యాక్చువల్గా అయితే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయాలి, కానీ లైక్ నా దగ్గర ఇప్పుడు స్టోరేజ్కి లేదు. సో ఐమ్ జస్ట్ పుట్టింగ్ ఇన్ నార్మల్ ప్లాస్టిక్ కంటైనర్. తర్వాత దీన్ని నేను షిఫ్ట్ చేస్తాను. ఆ తర్వాత ఐమ్ హ్యావింగ్ మై డిన్నర్ ఇక్కడ. సో జస్ట్ యూజువల్గా అయితే ఏదైనా ఫోన్ చూసుకుంటూ ఆర్ జట్లు ముచ్చట్లు పెట్టుకుంటూ అలా తింటాను, కానీ ఇప్పుడు మన ఫోన్తోనే వీడియో తీస్తున్నాను కాబట్టి గాల్లో చూసుకుంటూ తింటున్నాను నేను. సో ఐ హ్యావ్ మై డిన్నర్ మోస్ట్లీ 9-9:30, కొన్నిసార్లు ఇంకా డిపెండ్స్ 8:30 కూడా అలా అయిపోతుంది, డిపెండ్స్ ఇంకా. సో ఇంకా తినేసిన తర్వాత మోస్ట్లీ క్లీనింగ్ అంతా అయిపోయింది కాబట్టి నేను యూజువల్గా తిన్న తర్వాత ఎక్కువ క్లీనింగ్ ఏం పెట్టుకోను. సో ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ నా బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంకా జస్ట్ అక్కడ అయితే మోస్ట్లీ ఫోన్ వాడి కొద్దిసేపు ఏదైనా బుక్ ఉంటే చూసుకుంటాను, కానీ మోస్ట్లీ ఫోన్ అలా యూస్ చేసేసి ఇంకా అలా జస్ట్ హ్యాపీగా పడుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ మై యూజువల్గా రొటీన్. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నేను మీకు నచ్చితే నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై 5 PM to 9 PM రొటీన్ అనమాట. సో నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే డెఫినెట్గా నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ డూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే ఇంకా నేను నా వర్క్ అంతా అయిపోయింది. పీస్ఫుల్గా కొంచెం సేపు అలా మొబైల్ చూస్తాము. ఐ థింక్ అందరం చూస్తాం కదా. సో దిస్ ఈజ్ మై రొటీన్. సో ఇక్కడికి నేను ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ కంప్లీటెడ్ ఆల్ మై వర్క్ అండ్ రేపు చేసుకోవాల్సినవి కూడా కొన్ని సెట్ చేసేసుకొని ఇప్పుడే ఇంకా నేను బెడ్ ఎక్కేసాను. సో మోస్ట్లీ ఇప్పుడు ఏం చేస్తానంటే యూజువల్గా అలా కొద్దిసేపు మొబైల్ చూసేసి, ఆఫ్కోర్స్ టయర్డ్గా ఉంటాం కదా మార్నింగ్ నుంచి వర్క్ చేసి, సో ఐ విల్ గో టు బెడ్. సో దిస్ ఈజ్ మై యూజువల్ రొటీన్. సో ప్రతిసారి ఇలాగే ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే డెఫినెట్గా ఐఎమ్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ట్రైడ్ దీస్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేహా నరేటివ్స్. అండ్ మిమ్మల్ని ఇంకొక వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.